వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. జీవితంలో రెండు విషయాలు మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. అవి ఏంటి అని అనుకుంటున్నారా? ఒకటి, నేను ఏదైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం, నీ మీద నీకుండేటటువంటి ఆత్మవిశ్వాసం. రెండు, నేను ఏది చేయలేనేమో అన్న అపనమ్మకం. ఈ రెండు కూడా మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషికి నేను ఏదైనా చేయగలను అన్న ఆత్మవిశ్వాసం వస్తుందో, తను ఎలాంటి పనైనా ఎంత కష్టమైనా కానీ చెయ్యాలి అన్న విశ్వాసంతో ఉంటాడు. కాబట్టి ఏ విధంగా అయినా తనకి రాకపోయినా తెలుసుకునైనా రీసెర్చ్ చేసైనా ఏ విధంగా అయినా దాన్ని కనిపెట్టి చెయ్యాలి అని అనుకుంటాము, ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నంలో ఫలితం కూడా మనకి నచ్చినట్టుగానే, మనము ఊహించినట్టుగానే, మనం ఏ విధంగా అయినా దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి చేయాలంటామో ఆ వేలోనే వస్తుంది కూడా. ఎందుకు అంటే అంత మంచి ఆత్మవిశ్వాసం మనలో ఉందన్నమాట. అదే అపనమ్మకం. అంటే అసలు మొదలు పెట్టక ముందే నేను ఇది చెయ్యలేనేమో, నేను ఇది అసలు నా వల్ల కాదేమో అని అనుకుంటున్నప్పుడు ఆదిలోనే అంశపాదం మొదలైందనుకోండి, ఒక ఏది చేయలేనేమో అన్న ఒక అనుమానం, మన మీద మనకి ఒక నమ్మకం లేకపోవడం, ఆ అనుమానం అనేది మొదలైంది అనుకోండి, నిజంగానే చేయలేము. ఎందుకంటే ఫస్టే అపనమ్మకం. మనము ఏదైనా స్టార్ట్ చేసి అపనమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేద్దామని, దాని గురించి తెలుసుకుందామని, రీసెర్చ్ చేద్దామని పోతాము. అక్కడ కూడా ఏదైనా బెడిసి కొడుతుంది, మన టైం బాగోక. అంతే, నేను ముందు ఎలా అనుకున్నానో అలాగే నేను దీన్ని చేయలేను, ఇంకా ఇది వేస్ట్, ఇది అసలు లైఫ్లో నా వల్ల కానే కాదు అని వెనక్కి వచ్చేస్తారు. సో ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో అది నిన్ను ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి నిలబెట్టి నీ జీవితాన్ని ఎలా మారుస్తుందో, ఎలా అపనమ్మకంతో ఉంటారో అది నీ జీవితాన్ని ఒక అడుగు కూడా ముందుకు పడనీయకుండా నిన్ను వెనక్కి లాగేసి, నీ అడుగులు వెనక్కి పడేలాగా చేసి నీ జీవితాన్ని వెనక్కి నెట్టేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితాన్ని నిర్ణయించే ఈ రెండు విషయాలలో ఏది నీకుండాలి అనేది నువ్వే ఎంచుకోవాలన్నమాట. ఆత్మవిశ్వాసంతో పోతే నువ్వు అనుకున్నటువంటి అంత స్థాయికి వెళ్ళలేకపోయినా కనీసం సగానికి సగం, అంటే నీకు అంత ఇంటెలిజెంట్ పవర్ లేదనో, లేదంటే అంత శక్తి లేదనో, అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదనో, ఏదనుకున్నా కానీ నువ్వు విశ్వాసంతో మొదలుపెట్టి అడుగులు వేయటం మొదలుపెట్టినప్పుడు అంత ఎత్తుకు కాకపోయినా ఎంతో కొంత ఎత్తుకైతే ఎదగలవు గల. ఆ నమ్మకాన్ని మాత్రం ఉంచుకో. అంతేకాని ఎక్కడానికే మొదలు పెట్టకుండా ఒక అడుగు వేయంగానే నేను కిందకి పడిపోయాను కదా అని ఇంకొక అడుగు కూడా పడదు, నేను ఇలా భూమి మీద ఉండాల్సిందే అని చెప్పేసి ఎదగదలకి నువ్వు ట్రై చేయకుండా ఎదగాలి అని అనుకోవటం మాత్రం నీ పొరపాటే అవుతుందన్నమాట. ఏదైనా కానీ నీ చేతుల్లోనే ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.